చికెన్ అంతా తెప్పించు. ముప్పావు ఒక జాయింట్ వేసాడు. 2 వేసాడు. నువ్వు తినవు కానీ చాలా తెల్లగారి మా చెల్లెలు అయిపోయింది. చపాతీ చికెన్ తినాలనిపించింది. అసలు ఏమీ వండాలని పెంచలేదు బాగా. మటన్ తెస్తా అన్నారు. మటన్ తెస్తానన్నాను కానీ పిల్లలేమో కేమా పులావ్ చేసి మటన్ కర్రీ వండమన్నారు. ఈలోపు నందిని ఫోన్ చేసింది వాళ్ళు రమ్మని. ఏం చేస్తుందంట? చికెన్ బిర్యానీ. మనల్ని కూడా రమ్మందులే. బద్ధకంగా ఉంది, ఎల్లబుద్ధి అవ్వట్లేదు. అందుకే సర్లే చికెన్ తెప్పించి కర్రీ చేసి ఇంకా చపాతీ కాల్ చేసా. అసలు ఇది కూడా వండబుద్ధి అవ్వాలా. ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామన్నా ఆడింత కూర ఇచ్చి 250-300 వేస్తాడుగా. ఎందుకు అదేదో మనమే 100 రూపాయలు చికెన్ తెచ్చుకొని చక్కగా నీట్గా వండుకొని తినేయచ్చుగా అని ఇంకా చేసేసా అనమాట చికెన్ కర్రీ. ఇదేనా తింటావా? ఇలా సూప్గా ఉంటే మా చపాతీలో భలే ఉంటుంది. చికెన్ అంటేనే అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు నాకు. మరి ఏం తినాలనిపిస్తుంది? అసలు ఇంట్రెస్ట్ పోయింది అన్న. చికెన్ అంటేనే భయం వేస్తుంది. చపాతీ నాకు అస్సలు ఇష్టం ఉంటుంది. చికెన్ అయితే అస్సలు మేము వండమండి అసలు ఇంట్లో. మా ఆయన తినడానికి చెప్పి అసలు చేయం మేము చికెన్ కర్రీ. ఇంకెప్పుడైనా నాకు తినాలనిపిస్తే ఇగో ఎట్లానే ఇంకా తెచ్చుకొని ఇంకా తింటాం అన్నమాట. గారెలు వండుగా పోయా మరి. ఇంకా ఆలు తినాలనిపించింది కానీ ఇంకా చేయలే నేనే చాలా రోజుల నుంచి. నేను గారెల్లో నార్మల్ చికెన్ కంటే కూడా పారంకోళ్ళు కానీ నాటుకోళ్ళు కానీ భలే ఉండదు టేస్ట్. పొద్దునుంచి అసలు ఏం తినలేదండి. ఇంకా అసలు టిఫిన్ కూడా చేయాల. టైం చూడండి 1:30 అయింది. ఇంకా అందుకనే డైరెక్ట్గా ఇక చికెన్ చేసి చపాతీ అయితే ఇక పిల్లలు ఉంటే కంపల్సరీ అన్నం వండాల్సిందే. వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు తినరు. ఇంకా ఎలా పడితే అలా పెడితే ఇక ఖచ్చితంగా వాళ్ళకి అన్నం చారు ఉండాలి చికెన్ చేశానంటే. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాలని ఇంక నేను మా ఆయన అయితే అట్లా పట్ల ఒప్పించేయచ్చు. ఇంకా బయట మబ్బుగా ఉండేసరికి నీరసంగా బద్ధకంగా ఉంది. అందుకని చపాతీలు తినాలనిపించిందా? దమ్ బిర్యానీ చేస్తారన్నా మీ చెల్లి? రమ్మంది మనల్ని కూడా. నువ్వు వస్తావా రావని నేను అడగా. బాగుందా చికెన్ కర్రీ? వెరైటీగా ఉండేవాళ్ళు. చిన్నప్పుడు మా అమ్మ ఉండేది ఇలా. ఇప్పుడు స్టైల్ మార్చింది కానీ అప్పుడు ఎలాగే ఉండేది. భలే ఉండేది అసలు. పులుసుగా ఉంచేసారు ఇందులో. కానీ జాయింట్ తినవేంటి? తింటా, కావాలని తెప్పించుకున్నా తిన్నా. కాళ్ళు ఏమీ లేదా? ఏమో మరి నీకు చెప్పినట్టున్నాను కదా నేను. ఈ గ్రేవీతో బాగా స్నానం చేయించి
చాలా రోజుల నుంచి జాయింట్ తినాలనిపిస్తుంది, అంటే ఇట్లా కర్రీ చేసుకుని. బాగుందా? భలే ఉందా టేస్ట్ అయితే. అసలు చపాతీ చికెన్ కర్రీ కాంబినేషన్ కూడా ఎరపట్టింది. చిన్న వండిపోయి నంచుకొని మా ఇంట్లో అసలు చికెన్ వండామండి మేము. చాలా తక్కువ. అంటే నాన్ వెజ్ అన్నీ తింటాము, తినమని మేము చెప్పట్లేదు. చికెన్ అది అసలు వండాం. కూర మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. వీడియో ఏం తీయలేదండి. మీ చెల్లి పన్నీర్ కర్రీ ఏదో ఉంది, చపాతీలు చేసినట్టుంది పొద్దున్న వీడియో పెట్టింది. ఆ పొద్దున్న పన్నీర్ కర్రీ ఉండి చపాతీ చేసింది. అదేంటో మరి అందరి ఇంట్లో అసలు చికెన్ అంటే ఒక ఎమోషను. చికెన్ అంటే అసలు చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అసలు చికెన్ వండనివ్వరు ఇల్లేమో. కర్రీ నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఉల్లిపాయ తినేసేయట్లేదు. మటన్ చేయమన్నారు పిల్లలు అసలు ఇవాళ. కీమా పులావ్ చేసి మటన్ కర్రీ వండమన్నారు. సాయంత్రం వండుతాయండి. ఏమో చూస్తా. ఇంకెందుకు చికెన్ వండే చదువు. లేదా ఈ వారం మధ్యలో ఎప్పుడైనా ఒకరోజు వండుతా, ఎందుకంటే పాపం వాళ్ళు అడిగారు కదా. ఏంటి తింటున్నాడు బుడ్డిబాబు? ఆకలి వేస్తుందండి. చపాతీలు ఉన్నాయి కదా, తినపోయావా? చికెన్ కర్రీ వేసుకొని రెడీ అయిపోయావు నువ్వు. వెళ్దామా? 7 అయిపోయిందమ్మా టైము. 7 అయిపోయిందండి. ఇంకా బయలుదేరుతున్నాం. చర్చికి అయితే వెళ్ళి 9 గంటల వరకు ఉండిద్ది. ఇంకా చర్చి చూసుకొని వచ్చేద్దాం. పిల్లలు అయితే రాట్లా, ఏదో వర్క్ ఉందంట. లోడీ అయితే లోపల వర్క్ చేసుకుంటున్నాడు. చిన్న బాబు ఏమో ఇప్పుడు దాకా గేమ్ ఆడుకున్నాడు, ఇప్పుడేమో ఆకలేసిందని తింటున్నాడు. అయిందా? కాసేపు వెళ్దామా? చేసుకో మరి, కానీ వెళ్దాం. 2-3 రోజులు అయిపోయింది, కనపడలేదన్నమాట. కొంచెం బిజీగా ఉండి. వీడియో అయితే సంజునే తీసుకుంది. మరి ఈ 2 రోజులు అయితే వ్లాగ్ వంటతో అయితే మరి ఏం చేయలేదు. వాళ్ళ మటన్ ఏదో వండుతాను, కీమా బిర్యానీ చేస్తాను అంది. సైలెంట్గా కూర్చుంది. మరి చికెన్ తెచ్చి వండేసింది. చికెన్ వండేసాను కదా, ఇంకెందుకులే కొంచెం అన్నం వండేసాను, వెళ్ళిపోదాం మనం, ఇంకా వచ్చిన తర్వాత తినేయచ్చు, చికెన్ కొంచెం ఉందని చెప్పింది. ఇంకా వంట అయితే ఇంకా ఇప్పుడైతే ఏం చేయదన్నమాట. ఇంకేమన్నా ఉంటే రేపు చేస్తుంది. రేపు ఏం కూర వండుతున్నావు అమ్మ? దోసకాయలు ఉన్నాయా? వండేసావా? చామదుంపల పులుసు పెడతావు రేపు? రేపైతే చామదుంపల పులుసు పెట్టి.
ఓకే అయితే పద. నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యము గలదయ్యా,
పిల్లలు ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. విశ్వాసంతో అడుగు, అవిశ్వాసంతో వద్దు. ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. వెళ్దామా? దానిగాడు ఏంటి అంటున్నాడు? ఎక్కడగా పంపించాడుగా. వాళ్ళకి అందరి దగ్గర ఎక్కువ ఇస్తారండి ఆయన మామూలుగా యేసుబాబు ఆయన వెళ్దాం అక్కడికి ఒకసారి సరే వెళ్దాం అనుకుంటే ఏం నీస్ కావాలో అడిగి ఫోన్ చేసి అడిగితేనంటే చెప్పారంట బట్టలు ఏమంటే ఇవ్వగలిగితే బట్టలే ఉండకపోతారు. వాళ్ళు 27 మందికి బట్టలు, ఒక 4గురికి చీరలు ఇవ్వాలి ఎన్నో చెప్పారు. ఆ గంగమ్మేమో కాటన్ శారీ తెచ్చింది, చీరను 200 ఇచ్చింది. ఆయనకి ఫోన్ చేసి కనుక్కున్నారు ఇక ప్రభుదేవ ఆయన ఉన్నారు వాడికి గుంటూరు. ఆయనేమో 150, 200, 300 ఉన్నాయమ్మా రండి తగ్గించు అంటే అమ్మా ఇప్పుడు కూడా నేను సంపాదిస్తే నా అంత దౌర్భాగ్యుడు ఉండడం ఇలాంటి అనాథలకు ఇచ్చే కూడా మీరు చేస్తుంటే రాత్రి వాళ్ళు కుట్టుకుంటారంట. అవునండి కుట్టుకుంటామండి. సర్లే ఒకరోజు ఆయన ఒడిశా ఒడిశా వెళ్ళి 40,000 ఖర్చు ఒడిశా 40,000 చీటీ పడేసాడు. మనం వచ్చామా మనం 3,500 దాకా వచ్చినాయి మన సంఘం నుంచి. ఇంక వచ్చి కలుపుకున్నాం ఇస్తాం మనిషికి 300 ఇస్తారంట సేవకుడికి. 10 మంది 20 మందికి దానివా ఫోన్ ఇస్తే మేము వెళ్తాం. సాస్ని ఏమండింది? బిర్యానీ చేస్తాం. ఆయన పెట్టుకోవాలి ఎవరైనా ఒకరు బుధవారం మేము అక్కడ పెట్టేది బాత్ మాంసంతో ఫుడ్ ఛాలెంజ్. బాతు మేము జలమై అప్పుడులో బాతులు తక్కువ రేటున ఉండేవాళ్ళు. ఇవాళ ఉన్నది మామూలు అమలకి అది మామూలుగా మా ఊర్లో ఉత్తూరులో కూడా వండింది అది ఉంటుంది నాకు తిన్నప్పుడు బాతులు ఆల్రెడీ ఏమో ఇల్లే తిన్నానో తినలేదో కూడా బాతు తెలియదు. గుడ్లు గుర్తున్నాయి, బాతు గుడ్లు కానీ బాతు మాంసం బాతు మా అమ్మ పద్దాక ఉండేది. పాపల్లో మేము ఎక్కువ తిన్నాం. ఎందుకంటే మాకు ₹25 అదే వచ్చింది. ఏంటి 25 రూపాయలకి పారం కూడా వచ్చేది కదా చిన్నప్పుడు. అయితే ఫారం కూడా అది ఒకటే రేటు. అయితే అందుకని తక్కువ బాతులో ఈ మా ఇంటి పక్కన కాలు ఉండేది బుజ్జాన్ని చేసేది బాతు కదా. బాతు బుజ్జాన్ని అవును మర్చిపోయా బుజ్జాన్ని పడితే తెలుస్తుంది అందరం తెలియదు. చిన్నప్పుడు అది ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం. అప్పుడు అవి వచ్చాయి మాకు పద్దాకి బాతులు వచ్చాయి. కాలువ అమ్మటి ఉండే ఇక శాలలో వదిలేవాళ్ళు. అప్పుడు పెంచేవాళ్ళు బాగా. మొన్న కూడా యువతీ బాలికి కాలేజ్ దగ్గర బాతులు వచ్చి ఉన్నారు. తిప్పుతున్నారు అక్కడ. ఇది చూపించా అరే బాతులు మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అని. నీ స్థుతికోవడానికి దసరా సెలవులు వచ్చినాయి. అప్పుడు వచ్చింది అది దసరా సెలవులు వెళ్దాం రామ్మ. తిన్నారా మీరు? అని తిన్నాడు ఏం తిన్నారు? చపాతీలు మ్యాగీ అన్నాను. అన్నం తినవేంటి ఇంకా? అలా అన్నం పెట్టేస్తున్నావా? వీళ్ళు తినేసారంట. ఏమో నువ్వే అడుగుతున్నావు. ఆడు మ్యాగీ తిన్నా అంటున్నాడు ఇప్పుడు. అదేంటి వండినాను ఎవరు తిన్నది అయితే? ఆడు చపాతీలు తిన్నాడంట. ఇదేంటిది? ఇది సాంబార్. కూర ఉందన్నావుగా. సాంబార్ తెప్పించా. సాంబార్ తినాలనిపించింది కలుపుకొని. సాంబారు చికెన్ బాగుంటుంది కాంబినేషన్. ఆ కూర ఏంటో చప్పగా అనిపించింది నాకు. ఉప్పు వేసుకో చప్పగా అనిపిస్తాయి. నేనే తగ్గించా మసాలాలు అవి, మరి నువ్వు తినలేవు ఇప్పుడు అనేసి. ఈ సాంబార్ వచ్చి వేడి నీళ్ళలో ఉండిద్ది. వేడి కూడా లేదుగా, ఇది చల్ల నీళ్ళలో ఉండిద్ది అని.
వేడి చేయనా వేడి నీళ్ళలా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటివి పెడతా ఉంటే ఇంట్లో ఫుడ్ వాల్యూ తెలిసిద్ది మగవాళ్ళకి. మనం ఒక కర్రీస్ పాయింట్ పెట్టుకుంటే పోతుంది. సాంబార్ పాయింట్ వర్షం స్టార్ట్ అయిపోయింది, కొంచెం లేట్ అయితే తెలిసిపోయారు. పడుతుందా? 10ంటికి చూపిస్తుంది కదా వాన. బయట గాలి వస్తుంది బాగా. అన్నం అట్లనే వచ్చారు, ఒక గ్లాసే ఉండే, వాళ్ళు ఎక్కువ కూడా ఉండాలి. ఆడు చపాతీలు తిన్నాడంట. చిన్నబాబు తెరవా ఏ రా తిను. ఏం పడిపోయింది? స్కిడ్ అయ్యింది. అన్నం తీసుకుని వచ్చి తినవా? ఏ రా అన్నం తినవా? కొంచెం తిందు కానీ రా. ఏంటంట తినవా? చపాతీ తినవా? అన్నం అంటే ఎందుకు మీరు చపాతీలు ఆ ఫ్యాన్ కట్టి చపాతీ వేసుకుంటున్నాను. జాయింట్ ఉంది, ఎవరు తినలేదు? చేసే రా, వేడి అవ్వలేదు ఇంకా. చిన్నబాబుని రమ్మను, కొంచెం తింటాడు. జాయింట్ ఉంటావా? జాయింట్ వేసుకోదు. తీసుకోవా? పెద్ద వర్షం పడింది, తుఫాన్ అంటే కదా. చాలా ఎందుకు జాయింట్ తినవేంటి? చిన్న తింటాను, తినకపోతే రేపు తింటానండి. ఎక్సలెంట్ చికెన్ కర్రీ పట్టుకొని నువ్వు. సాంబార్ వేడి చేసావా? వేసుకున్నావు సాంబారు? వేసుకున్నావు మొత్తది కలుపుకొని చికెన్. ఎవరు ఏమి వేయలేదా వాడు? మధ్యాహ్నం అన్న తప్పగానే ఉంది, ఎందుకో నాకు ఉప్పు కారం రెండు చాలా ఉప్పు వేసినట్టు. కొంచెం తగ్గించాను, నువ్వు తింటావు కదా. అన్నాడు కదా సాంబార్ వేసుకున్నాను. వచ్చేసి ఇంకటేనా? ఫస్ట్ తిను, తర్వాత తర్వాత వేస్ట్ అయిపోద్ది, వదిలేస్తే. చిన్నబాబు, చిన్నబాబు రా, కొంచెం ఎందుకు కానీ. జాయింట్ ఉంది, తినము కొంచెం. జాయింట్ వేసుకుని తిను. సాంబార్ వేసుకుని తిను కొంచెం, ఎప్పుడు తిన్నావు కానీ. ఆడ పడుకునే అప్పుడు ఆడదంట.
ఎక్కడ తెచ్చారు ఈ సాంబారు? జాన్ టేస్ట్ వాళ్ళు సాంబార్ కాయాలి. చాలా రోజులైంది సాంబార్ చేసినాము. ఈ మధ్యకాలంలో సాంబారు పప్పుచారు ఏం పెట్టలేదు కనుక సాంబార్ రేపు రైతు బజార్కి వెళ్తే అలాగా వచ్చేటప్పుడు కూరగాయలు అయితే వస్తే సాంబార్ పెడలేదు వెళ్ళండి. చాలా లేదు సాంబార్ తిని. చికెన్ కర్రీలో సాంబార్ కాంబినేషన్ బాగుంది. చికెన్ కర్రీలో చప్పగా ఉంది ఏంటో నోరంతా నాకు ఏం తెలియట్లేదు అసలు టేస్ట్. సాంబార్ కూడా తెలియట్లేదండి. నీ నోరే చప్పగా ఉంది అయితే. నోరు చప్పగా ఉండండి అయితే నాకు. బాగుందా సాంబారు? బాగుంది సాంబార్. కొంచెం ఉప్పు వేసుకోపోయావు నోట్లో. అప్పుడు ఉప్పగా ఉంటుంది, చప్పగా ఉంది నోరు అంటున్నావుగా. అప్పుడు ఉప్పు కష్టం అయిపోయి ఇంకేం తినబుద్ది అవ్వదు. తిండిపోటీ చేస్తాను నాకు అసలు. అమ్మ మొన్న చేపించావుగా. ఏమైంది? నువ్వు తిండిపోటీ మాతో చేపించాలంటే అన్నీ తెప్పించి ముందు రెడీగా పెట్టాలి. ఎవరిని చేయమన్నారు తిండిపోటీ? మనోళ్ళు నిన్ను నన్ను ఉన్నద్దన్నా అన్నతో చేయక్క, అమ్మతో చేయంటున్నాయి. చేద్దాం అయితే రేపు పని అయిపోయింది కానీ నేనే కలుస్తా. అది కూడా చూద్దాం. ఏమిస్తావు ఫస్ట్ చెప్పు. పనిష్మెంట్. గెలిస్తే ఏమిస్తావు? ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్. అలా కాదమ్మా, గెలిస్తే ఏమిస్తావో దాన్ని బట్టి తిండిపోటీ చేయాలి. అలాగా ఉన్నది ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ అలా చేస్తుందండి. పద్దాకా డబ్బులు అవన్నీ పెట్టుకొని మామూలుగా చేస్తారు. పద్దాకంటే నువ్వు ఇచ్చావేంటి అసలు మొన్న? వేరే వాళ్ళతో అయితే అనుకోవచ్చు, నీతో చేస్తున్నా కాబట్టి నువ్వు నాకు ఏదో ఒకటి ఇవ్వాలి. మంచి పనిష్మెంట్ ఇస్తారు ఓడిపోతే. గెలిస్తే నువ్వు టిఫిన్ చేస్తావు. నువ్వు చేయలేదు. ఇంట్లో పని ఏదన్నా చేస్తాను. అలాగే 2 బాత్రూమ్లు కడిగేది. నువ్వు ఓడిపోతే నువ్వు నేను కడిపోతే కడతా. ఓకే అయితే ఇంకా ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళకి ఇదైతే వీడియో. ఇంకా చర్చికి వచ్చిన తర్వాత అయితే భోజనం చేసేస్తున్నాం. ఇక భోజనం చేసిన తర్వాత ఇక పడుకోవడమే. పొద్దున్నే మళ్ళీ వెళ్ళగాలి తొందరగా. పిల్లల క్యారేజ్లో అయితే కట్టాలి. ఇంకా అందుకనే తినేసి కొంచెం ఇంకా పడుకుని పోతాం అనమాట. అది విషయం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్.